చేపలు తెచ్చాడంట. అప్పుడే 7 చేపలలో అన్ని చేపలు వెండాయి కానీ ఒక్క చేప వెండల్ల. తర్వాత చేప నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది అన్నది. మళ్ళా గిడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మొయ్యలేదు అంటాడు. ఆవు గడ్డిని ఎందుకు పోయలేదు అంటే మళ్ళా రాజు మెయ్యలేదు అండిద్ది. రాజు కడిగి పెద్ది రాజు ఆవుని ఎందుకు మెయ్యలేదు అంటాడు. అప్పుడు అమ్మ నన్ను కొట్టింది అనిద్ది. అమ్మ అప్పుడు చీమ కొడితే అయ్యి అమ్మ నీకెవరు చెప్పారు అది అట్ట కాదు, నీకు కొంచెం వచ్చి నేను చెప్తానంటే నాకు వచ్చులే నేను చెప్తానన్ను అట్ట కాదు. ఆవు నువ్వు ఎందుకు మేయలేదంటే ఆడొక బామ్మ ఉంటుంది కదా, మేపడానికి ఒక ఆమె ఉంటుంది, ఆమె నన్ను మేపలేదు అని చెప్పిద్దంట. మా ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు మేపలేదు అంటే మా పాప ఏడుస్తుంది అంటదంట. పాప నువ్వెందుకు ఏడ్చావంటే నన్ను చీమ కుట్టింది అనిద్దంట. చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అన్నదంట. అట్లా జరిగిందనమాట కథ.